కాకినాడ పిఠాపురం రోడ్ భవానీ కాస్టింగ్ వద్ద గల శ్రీ దుర్గాదేవి ఆలయంలో శుక్రవారం శ్రీ దుర్గాదేవి అమ్మవారి శాకంబరి అమ్మవారిగా భక్తులకు దర్శనమిచ్చారు. కాకినాడ రూరల్ మండలం రమణపేట గ్రామం ఏపీఐసి కాలనీ వద్ద గల శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయంలో ఆషాఢమాసం పురస్కరించుకుని శ్రీ దుర్గాదేవి అమ్మవారికి వివిధ రకాల కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో విశేషంగా అలంకరించారు. కార్యక్రమంలో రమణపేట మాజీ సర్పంచ్ అడపాల రత్నప్రసాద్, ఆధ్యాత్మికవేత్త గళ్ల సుబ్బారావు, గోపరాజు, కృష్ణమోహన్, రెడ్నం రాజాలు పాల్గొని అమ్మవారిని దర్శించి పూజలు చేశారు. ఈ సందర్భంగా గళ్ల సుబ్బారావు, కృష్ణమోహన్, అడబాల రత్నప్రసాదులు మాట్లాడుతూ అమ్మవారు మహాశాకంబరి రూపంలో అమ్మవారిని దర్శిస్తే పుణ్యప్రాప్తి లభిస్తుందన్నారు. ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని ప్రతి ఏటా శాకంబరి అలంకరణ చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ పూజారి వెంకటరమణ దేవి భక్తులు పాల్గొన్నారు. ప్రజలందరూ పచ్చగా ఉండాలని ఈ ఆషాఢ మాసంలో ఈ కాయగూరలు శాకంబరి అలంకరణ అందరూ ఈ అమ్మవారికి చేయించున్నారు. అందుచేత ప్రజలందరూ ఆయురారోగ్యాలు కలిగేసి వాళ్ళు సుఖ సంతోషాలతో ఉండి ఉద్యోగాలు, వ్యాపారాలు, వ్యవసాయాలు అన్నీ కలిగేయాలని మా అమ్మవారిని కోరి ప్రార్థిస్తున్నాను. వాళ్ళు చల్లగా ఉండాలా, వాళ్ళు కోరికలు నెరవేర్చాలా, పిఠాపురం రోడ్లో ఉన్నానని నిరూపించుకొని వాళ్ళు అమ్మ పద్మాలు కొలిసేలాగా నేను ఈ అమ్మవారిని కొలుస్తున్నాను. ఈ కొలిసిన దాని మీద నన్ను ఆయురారోగ్యాలు కలిగేయాలని నేను ప్రార్థించుకుంటున్నాను. ఇది పిఠాపురం రోడ్డు భవానీ కాస్టింగ్ ఎదురుగుంట శ్రీ దుర్గాదేవి అమ్మవారి ఆలయం. అందరూ చల్లగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. మరి పూజించి వేడుకుంటే ఆ అమ్మ శాకంబరిగా మరి పంటలు లేకుండా అనేక బాధలు పడుతున్నారు. ఆ శాఖ అంటే శాఖములు అంటే కూరగాయలు, ఆకులు, అలములు అన్నీ కూడా వాటితో ఆ జనాన్ని చాలా కాలం పోషించింది. ఆ తర్వాత వర్షాలు కురవడం వల్ల లోకం సుభిక్షమైంది. అందువలన అమ్మవారికి శాకంబరి మాతగా పేరు వచ్చింది. అప్పటి నుంచి కూడా ఈ ఆషాఢ మాసంలో ప్రతి ఆది పరాశక్తి ఆ అమ్మవారి ఆలయాల్లో ఈ శాకంబరి ఉత్సవం జరుగుతుంది. మరి ఈరోజున కూడా మనం ఇక్కడ సంతోషంగా అడవాల ట్రస్ట్ వారి చేత ఈ కార్యక్రమం నిర్వహించబడింది. మరి అందరికీ కూడా ప్రజలందరికీ కూడా ముఖ్యంగా మన ఆంధ్ర రాష్ట్రానికి ఆ దుర్గమ్మ తల్లి ఆశీస్సులు సదా లభించాలని, మరి ఎంతో ఇంతకాలం చాలా బాధల్లో ఉన్న రాష్ట్రం మరి ముందుకు తీసుకెళ్లాలని అమ్మవారిని కోరుకుంటున్నాను. ఆషాఢ మాసం పాడ్యమి నుండి మరి అన్ని అమ్మవారి దేవాలయాల్లో కూడా శాకంబరి ఉత్సవాలు నిర్వహించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా సుభిక్షంగా సంతోషంగా ఉండాలని భావంతోటి ఈ యొక్క ఆధ్యాత్మిక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి భక్తులందరూ కూడా మరి శాకంబరి అవతారం ఉన్న దుర్గమ్మతను దర్శించి పునీతులు కావాలని సందర్భంగా పాల్గొంటారు. సాంప్రదాయంలో లేదు అంటే వీటి వల్ల ఎంతో ఉపయోగం ఉంటుంది. ఈ రోగ నిరోధక శక్తి పెరగడానికి కారణం ఏంటి, ఇవన్నీ తినడం వల్ల ఉపయోగాలు ఏంటి చూడండి. గ్రీనరీ తినాలి, ఈ వెజిటబుల్ తినడం వల్ల మినరల్స్, క్యాలరీస్, విటమిన్స్, ఆ తర్వాత ఇమ్యూనిటీ పెరగడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ టైంలో ప్రత్యేకంగా కూరగాయలు తినాలని ఉద్దేశంతో హిందూ మార్గంలో ఎప్పుడు కూడా, హిందూ ధర్మంలో ఎప్పుడు కూడా ప్రతిదీ కూడా మెడికేటెడ్గానే ఉంటుంది. అంటే అవి ఆధ్యాత్మికత ప్రాముఖ్యంగా హెల్త్ గ్రౌండ్స్లో ఎక్కువ అవకాశం ఉంటుంది. ఆ గ్రౌండ్స్లో ఆధారంగా చేసుకునే ఈరోజు అందరికీ వీటి యొక్క ప్రాముఖ్యత తెలియపరచడం కోసం మాత్రం ఈ కూరగాయలన్నిటితో అలంకరించడం, అనంతరం ఆ కూరగాయలు అందరూ తీసుకుని విశేషంగా స్వీకరించి తిండి ప్రసాదంగా భావించి ఆరోగ్యాన్ని పొందడం అనేది అవకాశం ఉంది. కానీ ఇప్పుడు అందరూ గమనించవలసింది ఏంటంటే ప్రతి దాంట్లో కూడా కెమికల్స్ వేసేస్తున్నారు. అందువల్ల అలా కెమికల్ లేకుండా మీ ఇంట్లో మీరు పండించుకునే ఇంటి పంటలు ఇంటి పంటలు వచ్చి అలాంటివి అనుసరించండి. తద్వారా మీకు మంచి ఆరోగ్యంగా ఆనందంగా ఉంటాం. అందువల్ల కూడా దేశం చాలా సురక్షితంగా ఉంటుంది. శుభం భూయాత్. థ్యాంక్ యూ.